జాహ్నవి తన తండ్రి ఆశయం కోసం ఏం చేయబోతుంది? జాహ్నవి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటూ ఫ్లాష్ బ్యాక్‌లో తన నానమ్మతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. తన నానమ్మ దిగులుగా ఉండటంతో దగ్గరికి వెళ్ళిన జాహ్నవి, "ఏంటి నానమ్మ అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి?" అని అడుగుతుంది. "ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వస్తుందంటే చాలు ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ రెండూ ఉంటాయి" అని అంటుంది. "మన ఊరు సీతారాముల కళ్యాణం రోజున 99 అడుగుల ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తారు. ఆ రోజు అభిషేకం చేయాలన్నది మీ నాన్న ఆశ, కోరిక. కర్రసాములో గెలిచిన కుటుంబానికి మాత్రమే ఆ ఆంజనేయ స్వామికి అభిషేకం చేసే అవకాశం ఉంటుందని" జాహ్నవితో తన నానమ్మ అంటుంది. అయితే మీ నాన్నకి ఉన్న ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల 20 ఏళ్లుగా మీ నాన్న దుబాయ్‌లోనే ఉంటున్నాడు. అందుకే ఆ హనుమంతుడికి అభిషేకం చేసే అదృష్టం మీ నాన్నకి దక్కలేదని జాహ్నవికి తన నానమ్మ చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఆ విషయంలో మీ నాన్న మనసులో ఎవరికీ తెలియని బాధ ఉందని చెప్తుంది. ఆ రాములవారు మీ నాన్నకి ఆ అదృష్టం ఎప్పుడు ఇస్తాడో, ఏ రూపంలో ఎవరి ద్వారా ఇస్తాడో అని అనుకుంటూ ఉంటుంది. అవన్నీ తలుచుకున్న జాహ్నవి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని, "స్వామి ఎలాగైనా మా నాన్న కోరిక తీర్చే అవకాశాన్ని నాకు కల్పించు" అని వేడుకుంటుంది. ఇక కర్రసాముకి అందరూ సిద్ధమవుతూ ఉంటే జాహ్నవి ఎంట్రీ ఇస్తుంది. జాహ్నవిని చూసిన భువన, "ఆడపిల్లవి మగరాయుడిలా పోటీలకు దిగుతున్నావు బుద్ధుందా" అని అంటుంది. "ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అనుకునే వాళ్ళకే బుద్ధి లేదు" అంటుంది జాహ్నవి. "ఆడవాళ్ళు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనడానికి తప్ప ఇంకెందుకు పనికిరారు అనుకునే వాళ్ళకి బుద్ధి లేదు" అంటుంది. ఇప్పుడే జాహ్నవి కుటుంబమంతా గుడిలోకి ఎంట్రీ ఇస్తారు. జాహ్నవి తండ్రి జాను గుడి దగ్గరే ఉందన్నారు, ఎక్కడా అని వెతుకుతూ ఉంటాడు. "అక్కడ పోటీలు జరుగుతున్నాయిగా, అక్కడే ఉంటుందని" శారద అంటుంది.